ఒకరికి కెరీర్ భయం, మరొకరిది ఉనికి భయం, మరొకరిది భవిష్యత్ బెంగ. ఇలా ఏపీ రాజకీయాల్లో ఒక్కొక్కరిని ఒక్కో రకం భయం వెంటాడుతుంది. ఒక్కో వర్గాన్ని ఒక్కో రకం ఆందోళన స్థిమితంగా ఉండనివ్వటం లేదు. నెక్స్ట్ ఎవరై ఉంటారు, నెక్స్ట్ ఎవరి వంతు రాబోతుంది, ఇంతకీ టెన్షన్ దేనికి, ఈ అటెన్షన్ ఎవరిది? అటు అధికారుల్లో ఒత్తిడి, ఇటు నాయకుల్లో భయం. అరెస్టులు ఆగుతాయా, కొనసాగుతాయా? ఏపీ రాజకీయాల్లో హై టెన్షన్. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఇలాగే ఉంది. ఏ కేసు చూసినా ఏమున్నది అన్నట్టుగా ప్రతి వ్యవహారంలోనూ అధికారుల పాత్ర కనిపిస్తుండడం పెద్ద దుమారమే రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాటి వైసీపీ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారుల జాబితాను సిద్ధం చేసింది. నటి జత్వానీ కేసు, లిక్కర్ స్కామ్ కేస్, రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేస్, నిధుల దుర్వినియోగం కేస్, లిక్కర్ కేస్, ఇలా ఒకటేమిటి ప్రతి కేసులో అధికారుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన అధికారుల్లో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఉండటం విశేషం. వారిలో పలువురిని ఇప్పటికే సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇటీవలే అరెస్టుల పర్వానికి తెరలేపింది. ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు తేల్చింది. ఏసీబీ కేసు నమోదు కావడంతో ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నాటి ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. సిఐడి అడిషనల్ ఎస్పీ ఆర్ విజయపాల్ కటకటాల్లో ఉన్నారు. నిధులతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన సిఐడి మాజీ చీఫ్లు పివి సునీల్ కుమార్, సంజయ్లపై ఇప్పటికే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన ముంబై నటి జత్వానీ కేసులో సీనియర్ అధికారుల మెడకు ఉచ్చు బిగిసింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సిపి కాంతిరాణా టాటా, మరో ఐపీఎస్ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, ఇటీవలే మరో ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల్లో దడ మొదలైంది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు అరెస్టుల పర్వంలో తమ వంతు కూడా వస్తుందని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అటు వైసీపీకి చెందిన కీలక నేతలు సైతం వరుసగా అరెస్ట్ అవుతుండటంతో పొలిటికల్ గా ఆ పార్టీ నాయకుల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. గతంలో నమోదైన అన్ని కేసుల విచారణను కూటమి ప్రభుత్వం వేగవంతం చేయడంతో నెక్స్ట్ ఎవరన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది. లేటెస్ట్ గా మాజీ మంత్రి విడుదల రజనీ చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో పోలీసులు రజనీ మరిది విడుదల గోపిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు విడుదల రజనీ, ఆమె పిఏ రామకృష్ణ, విజిలెన్స్ ఎస్పీ పల్లె జాషువా క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కేసులో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదే ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో వేగం పెరిగిన విచారణ వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయసాయి, మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి వంటి కీలక నేతలను విచారించిన సెట్ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ తో ఈ కేసుల్లో తర్వాత వంతు ఎవరిది అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గోరంట్ల మాధవ్ వంటి కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. దీంతో ఈ అరెస్టుల పర్వం ఎక్కడి వరకు వెళ్తుంది, లిస్ట్ లో ఇంకెవరున్నారు అనే ఆందోళన వైసీపీ నేతలను వెంటాడుతోంది. నాయకుల పరిస్థితి చూసి వైసీపీ కేడర్ దిక్కుతోచన పరిస్థితిలో పడిపోయింది. పొలిటికల్ ఫైట్స్ చేయాల్సిన చోట లీగల్ గా పోరాడాల్సి వస్తోంది. మొత్తంగా అటు అధికారుల్లో, ఇటు వైసీపీ నేతల్లో కేసుల టెన్షన్ మాత్రం ఒకేలా ఉన్నట్టు కనబడుతోంది.